ఫ్రెండ్స్, ఈరోజు క్లాస్లో మనం లోగో స్టక్ ఉంది లెనోవో మొబైల్, దాన్ని ఎలా రిపేర్ చేయాలో చూస్తున్నాం. ఇది ప్రజెంట్ మన దగ్గర కస్టమర్ తీసుకొచ్చాడు. ప్రాబ్లం వచ్చేసి లోగో స్టక్ ఉంది. నేను ఆల్రెడీ ఫుల్ ఫ్లాష్ చేశాను, సాఫ్ట్వేర్ అప్డేట్ చేశాను, స్టిల్ సేమ్ ప్రాబ్లం ఉంది. అయితే ఆల్రెడీ నేను ట్రబుల్ షూట్ చేశాను. దీనిలో ఈఎంఎంసీ ఇష్యూ ఉంటుంది, మ్యాక్సిమం ఈఎంఎంసీ ఇష్యూ ఉంటుంది కాబట్టి ఈఎంఎంసీ తీస్తాను. ఇది ఆల్రెడీ పేస్టెడ్ ఐసీ ఉందన్నమాట. ఇది పేస్టెడ్ కంప్లీట్గా గ్లూ ఇచ్చాడు కాబట్టి మనం కొంచెం ప్రాసెస్ ఎలా చేయాలో మీరు చూడండి, కంప్లీట్గా చూస్తే మీకు అర్థమవుతుంది. గ్లూ ఐసీ కాబట్టి దీని ప్రాసెస్ అయితే డిఫరెంట్ ఉంటుంది. కొంచెం మనం స్టెప్ బై స్టెప్ ప్రాసెస్ మీరు ఫాలో అయితే కానీ సెట్ అవ్వదు. టెంపరేచర్స్ ఏంటి, ఎలా రిమూవ్ చేయాలి, ఇవన్నీ ఉంటాయి దీనిలో, చూస్తూ ఉండండి. కంప్లీట్గా గ్లూ ఉందన్నమాట. బ్లాక్ పేస్ట్ ఉంది, బ్లాక్ గ్లూ ఉంటుంది. కంపెనీ కంప్లీట్గా గ్లూతో వచ్చేసి ఉంటుంది అనమాట. కంప్లీట్గా 4 సైడ్స్ కంప్లీట్ గ్లూ, బ్యాక్ సైడ్ లోపల అంతా కూడా గ్లూ ఉంటుంది. కాబట్టి కొంచెం మనం ఫస్ట్ అయితే గ్లూ అంతా క్లీన్ చేసుకుంటాను. మిస్ కాకూడదు, కంప్లీట్గా చూడండి వీడియో. ఎందుకంటే గ్లూ రిమూవ్ ఎలా చేస్తున్నాము ఇవన్నీ చూడాలి. లేకపోతే మీరు డైరెక్ట్గా తీసారంటే ఐసీ ఫెయిల్ అయిపోతుంది, బోర్డు ఇష్యూస్ ఉంటాయి, బోర్డు మళ్ళీ డ్యామేజ్ అయ్యే ఛాన్సెస్ ఉంటాయి. కాబట్టి చూడండి, కంప్లీట్గా ఆ బ్లాక్ గ్లూ అంతా ఉందన్నట్టు. సిపియూ కూడా మొత్తం గ్లూ ఉంది. అట్లనే మన ఈఎంఎంసీ అయితే ప్రజెంట్ తీయాలి. ఆల్రెడీ స్టూడెంట్స్ ఉన్నారు. ఫ్రంట్ స్టూడెంట్స్ క్లాస్ జరుగుతుందన్నమాట. మార్నింగ్ క్లాస్ జరుగుతుంది మనకి, ఆఫ్టర్నూన్ కంప్లీట్గా ప్రాక్టికల్సే ఉంటాయి. దీనిలో స్టూడెంట్స్ లైవ్ ప్రాక్టికల్స్ చూసి తర్వాత వాళ్ళు లైవ్గా చేస్తారన్నట్టు. ప్రజెంట్ అయితే ఫస్ట్ అయితే లైవ్గా నేను చూపిస్తాను. ఒక మొబైల్ ప్రతిరోజు మనకి మొబైల్స్ ఖచ్చితంగా రిపేర్కి వస్తే మనం ఎలా చేయాలనేది ఖచ్చితంగా చూపించడం జరుగుతుంది. క్లాసెస్ కూడా కంప్లీట్గా ఉంటాయి. గ్లూ రిమూవ్ చేసేటప్పుడు ఆల్రెడీ మన దగ్గర గ్లూ రిమూవర్ టూల్ ఉండాలి. టెంపరేచర్ అనేది మనం తక్కువ పెట్టుకుంటాము రెగ్యులర్గా. అయితే ఈ టెంపరేచర్స్ ఎలా సెట్ చేయాలి ఇవన్నీ కూడా మనం చెప్తాము. జనరల్గా అయితే 220 వరకు పెట్టుకోవచ్చు మనకి గ్లూ రిమూవ్ చేసేదానికి టెంపరేచర్ అనేది. వెరీ కేర్ఫుల్లీ కట్ చేయాలి. గ్లూ అనేది చాలా కేర్ఫుల్గా కట్ చేస్తే కానీ మనకి సెట్ అవ్వదు. ఇంటర్నల్ ట్రాక్స్ కూడా డ్యామేజ్ అయిపోతాయి కాబట్టి చాలా కేర్ఫుల్గా కట్ చేయండి. ఇదంతా కూడా మీ మైక్రోస్కోప్తోనే సాధ్యమవుతుంది, డైరెక్ట్గా చేయకూడదు. డైరెక్ట్గా చేస్తే ఖచ్చితంగా గ్లూ కట్ చేసేటప్పుడు కింద ట్రాక్స్ అనేవి డ్యామేజ్ అయిపోతే, థర్డ్ లైన్ బోర్డ్ ట్రాక్స్ డ్యామేజ్ అయిపోయాయి అనుకోండి, ఇక మనం ఐసీ రీప్లేస్ చేసినా ఎలాంటి యూజ్ ఉండదు. కాబట్టి కొంచెం జాగ్రత్తగా కేర్ఫుల్గా చేయండి.
ఓకే, గ్లూ కట్ చేసేటప్పుడు కొంచెం టైం పడుతుంది, కొంచెం మెల్లగా తీయండి. టైం పట్టినా కూడా మనం స్టెప్ బై స్టెప్ చేయడం బెటరు. 1 బై 1 గ్లూ మెల్లగా తీసేసుకొని, ఓకే ఫైనల్గా గ్లూ అనేది క్లీన్ అయిపోయింది. కొంచెం ఉంది లైట్గా. my lane fast, call it high speed. I've been working hard, yeah, I've been working nightly. If you think you'll win, ha, not fucking likely. I be taking shots, yeah, cold-blooded, icy. Watching numbers grow is what I call sightseeing. In the front row, run it up when they hype me. The following grows, they know how to ignite me. Call me CEO, I've been running shit right, see. And I ain't playing games, I create my own lane, making pleasure out of pain, turning losses into gains, I'm the boss, I'm making change. I've been rocking this exchange, popping off and risking things, gonna make a fucking name. I just wanna be famous, but I don't want that cheap fame. No, I'm not that vain, I just wanna be greatness. 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 Ain't no motherfucker in this world could do it like me. Open up your eyes and insert a little rising. You don't have to love me, you don't have to like me. Got enough love in myself, in my psyche. You should have the same in your brain nightly. If you wanna taste, bitch, you can fucking try me. If you wanna hate, bitch, you know where to find me. And if you go and hate this, you can fucking bite me. Okay, I'm going off every chance I get. I don't really take a loss, well, I'll admit. That's why I'll make it to the top, yeah, I commit. And no, I'm never getting lost, I get after it. Investing in my own stock, cause it's faster than any crypto hits go, let me spend. Everything that you see is something I invent, and it's only a percent. I'm gonna take shots, if I miss all, forget it. I'll take a fat loss just to learn all that's in it. I'm taking snapshots, learning how to fall and get it. I'm getting back up, always stand tall, don't sweat it. I never back up, I don't miss a thing or regret it. I'm always learning, you could call me academic. I'm always working, never been apathetic. Bad energy is like a poison, needs some antiseptic. Ain't no motherfucker in this world could do it like me. Open up your eyes and insert a little rising. You don't have to love me, you don't have to like me. Got enough love in myself, in my psyche. You should have the same in your brain nightly. If you wanna taste, bitch, you can fucking try me. If you wanna hate, bitch, you know where to find me. And if you go and hate, bitch, you can fucking fight me. Ain't no motherfucker in this world could do it like me. Open up your eyes and insert a little rising. You don't have to love me, you don't have to like me. Got enough love in myself.
ఓఎస్ వేసిన అదే వస్తుందంటే యాక్చువల్లీ ఈ ఐసీలో ఏమైందంటే ఈయన ఐసీ హెల్త్ బాగాలేదండి. ఈయన ఐసీ ఏమైంది, హెల్త్ బాగాలేదు. చూడండి అక్కడ మనం రిపోర్ట్ చూపిస్తుంది, టైం తీసుకోవచ్చు. అలా చెక్ చేశాను అనమాట ఐసీని. ఇక్కడ చూడండి ఏమొచ్చింది, ఇక్కడ పేరు హెల్త్ రిపోర్ట్ బ్యాడ్ అంటారు. అంటే ఐసీ యొక్క హెల్త్ బాగాలేదని చెప్తుంది. ఏ ఐసీ ఇప్పుడు ఇందాక తీసానే ఈఎంఎంసీ, అది మరి హెల్త్ బాగా చేయాలి కదా, కొంచెం మందులో వేసి బాగా చేద్దాం, అదే ప్రాసెస్. ఓకే, తర్వాత ఐసీ లైఫ్ టైం కూడా ఉంటుంది అన్నట్టు. ప్రతి ఐసీకి ఒక లైఫ్ టైం ఉంటుంది. ఇది 60% వాడేశారు అన్నట్టు ఇది లైఫ్ టైం. ఇన్స్టాల్ చేశాను, ఒకసారి చూద్దాం. స్టూడెంటే ఆన్ చేస్తున్నాడు, చెక్ చేస్తున్నాడు యాక్చువల్లీ ఆన్ అవుతుందా ఏమవుతుందని. ఐసీ ఇన్స్టాల్ అయిపోయింది కాబట్టి కొంచెం బోర్డు కూల్ అయిన తర్వాత మనం ఆన్ చేసుకోవాలి. ఓకే, ఛార్జింగ్ లేదు, ఛార్జింగ్ పెడుతున్నాడు. ఓకే, ఆన్ అయింది. వెయిట్ చేయాలి, ఆన్ అవుతుంది. ఫస్ట్ టైం కాబట్టి ఛార్జింగ్ 0 ఉంది కాబట్టి టైం తీసుకుంటుంది లైట్గా. ఒక 2 మినిట్స్ అట్లానే పెట్టేసామనుకోండి, తర్వాత ఛార్జింగ్ ఫుల్ అవుతుంది, తర్వాత ఆన్ చేసుకుంటే సరిపోతుంది. ఇంకా వెయిట్ చేయండి, చూడండి కంప్లీట్గా. స్టార్టింగ్ ఆన్ అయ్యేటప్పుడు మీకు సెటప్ వస్తుంది. సెటప్ వచ్చిన తర్వాత మీకు కంప్లీట్గా సెటప్ చేసుకుంటే సరిపోతుంది.
ఓకే, థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. చూడండి, మన ఇన్స్టిట్యూట్ ఆల్రెడీ క్లాసెస్ జరుగుతూ ఉంటాయి, అన్ని ప్రాక్టికల్స్ ఉంటాయి. మీరు ప్రాక్టికల్ చేయడానికి కూడా లైవ్ బోర్డ్స్ ఉంటాయి మన దగ్గర, చాలా వరకు లైవ్ బోర్డ్స్ ఉంటాయి. కస్టమర్ డివైజెస్ కూడా వస్తాయి మన దగ్గరికి. మీకు ప్రాక్టికల్ చేయడానికి కూడా సపరేట్ ల్యాబ్ ఉంది మన దగ్గర. మైక్రోస్కోప్ ల్యాబ్స్ అయితే సపరేట్గా ఉన్నాయి. మీకు ఎలాంటి ఇష్యూస్ ఏమైనా సాల్వ్ చేస్తూ ఉంటాం. ఎవ్రీ క్లాసెస్ అనేది ప్రాక్టికల్ చేయడానికే చూస్తాము. ప్రాక్టికల్గా చూస్తేనే మీకు వర్కౌట్ వస్తుంది, కానీ మీరు లైవ్గా కూర్చొని చేసి మీకు లైవ్ బోర్డ్స్ చేస్తే తప్ప వర్కౌట్ అనేది రాదనమాట. ఖచ్చితంగా మీరు ప్రాక్టికల్ చేయాల్సిందే. కాబట్టి ప్రాక్టికల్ అనేది మీకు ఇంపార్టెంట్. ప్రాక్టికల్ క్లాసెస్ అనేవి మన ఇన్స్టిట్యూట్లో జరుగుతూ ఉంటాయి. మీరు ఇదివరకు చేసిన మొబైల్ రిపేరింగ్ కన్నా మీరు లైవ్గా ఒకసారి మన ఇన్స్టిట్యూట్కి వచ్చి మొబైల్ నేర్చుకుని వెళ్ళారనుకోండి, ఇప్పుడు చాలా అవుట్పుట్స్ అనేది మీకు ఎక్కువ వస్తాయి. ఇదివరకు చేసిన దానికన్నా మీకు బెటర్మెంట్ అనేది ఉంటుంది అన్నట్టు. ఇదివరకు ఏంటంటే మీరు ఏదో బేసిక్ లెవెల్ చూసి చేస్తుంటారు, బట్ ఇక్కడికి వచ్చినాక కాంపోనెంట్ ఫంక్షన్స్ ఏంటి, అసలు స్కెమెటిక్స్ అంటే ఏంటి, బోర్డు ఎలా వర్క్ చేస్తుంది, ఈఎంఎంసీ ప్రోగ్రామింగ్ అంటే ఏంటి, ఈఎంఎంసీస్ ఎన్ని రకాలు ఉంటాయి, వీటి గురించి కంప్లీట్ నాలెడ్జ్ అనేది మనం ఇవ్వడం జరుగుతుంది. కాబట్టి ఇదంతా మీరు లైవ్ ప్రాక్టికల్ చూపించి తర్వాత చెప్తున్నాను. మామూలుగా అయితే మన ఇన్స్టిట్యూట్ చాలా ఏం చేస్తాయంటే జస్ట్ జనరల్గా ఏదో ఒకటి చూపిస్తాయి. మీకు ఏదో అడ్వర్టైజ్మెంట్ చూపిస్తారు, టూల్స్ చూపిస్తారు. బట్ చూసారు కదా, ఒక మొబైల్ ఆన్ చేయడానికి బేసిక్ టూల్స్ అయితే కొన్ని ఉంటాయి. నెక్స్ట్ వీడియో ఆల్రెడీ వస్తుంది. నెక్స్ట్ వీడియోలో మీకు టూల్స్ అంటే ఏంటి, ఏ టూల్స్ యూజ్ చేయాలి, ఏ టూల్స్ మనకి యూజ్ఫుల్గా ఉంటాయి, ఇవన్నీ కూడా చెప్పడం జరుగుతుంది. ఓకే, చూడండి, ఆల్రెడీ నెక్స్ట్ బ్యాచ్ ఆల్రెడీ స్టార్ట్ అవుతుంది. మనకి ఫిబ్రవరి 20th స్టార్ట్ అవుతుంది. ఆ బ్యాచ్ కావాలంటే, అడ్మిషన్ కావాలంటే తీసుకోండి. మీకు కాల్ చేయండి నాకు.